వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నారాయణపేట మండలం జలాల్పూర్ గ్రామంలో ముదిరాజులపై జరిగిన దాడికి నిరసనగా నారాయణపేట నర్సిరెడ్డి కూడలిలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు వెంకటయ్య మాట్లాడుతూ భూతగాదాల విషయంలో అగ్రకులాలకు చెందిన వ్యక్తులు ముదిరాజులపై దాడులు చేశారని, వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ జరిపి దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. మధ్యమానేర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాల్లో నిర్వాసితులకు పూర్తి స్థాయిలో సంకేపల్లి 40 కుటుంబాలకు పట్టాలు, ఆర్ఎన్ కాలనీలో పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలని కోరారు. నిర్వాసితుల పట్టాల మీద తప్పుడు పడ్డ పేర్లను సవరణ చేసి పూర్తి స్థాయిలో సర్వే జరిపించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసులచే హైదరాబాద్ మల్లేపల్లిలోని మంగర్ బస్తీలో కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. మాంగర్ బస్తీ మల్లేపల్లికి చెందిన అనుమానిత వ్యక్తులు మత్తు మాత్రలు కలిగి ఉన్నారని విశ్వసనీయ సమాచారం మేరకు 21/8/2024 4 గంటల నుండి 6 గంటల వరకు హైదరాబాద్ నగరంలోని సౌత్ వెస్ట్ జోన్ అధికారుల ప్రత్యేక జోనల్ క్రైమ్ బృందం నిర్వహించింది. మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ప్రారంభించిన ఆందోళనలు 10వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో జూనియర్ డాక్టర్లు మెగా రక్తదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జూడాల సంఘం ప్రతినిధి కారుణ్య మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణం నరసింహనగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పట్టణ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అన్నదాన సత్రంతో పాటు పలు విభాగాల్లో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 2 రోజులుగా జరుగుతున్న ఏసీబీ సోదాలు సాగుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తలమడుగు మండలం కుంకిడి ఉన్నత పాఠశాలలో అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. అంతరిక్షంలోకి భారత్ ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని విజయవంతంగా పంపిన రోజుని పురస్కరించుకొని పాఠశాల మైదానంలో ఇస్రోను అక్షర రూపంలో విద్యార్థులు ఏర్పాటు చేసి జై హో ఇస్రో నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థులకు చంద్రయాన్ 3పై ఉపన్యాసం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ స్వామి ఉన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట డిఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్నం భోజన కార్మికులు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో యూనియన్ జిల్లా నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని, నెలకు 10,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రుణమాఫీ పేరుతో మరోసారి రైతులను దగా చేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోజంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పిన మాటలు మోసపూరితమైనవన్నారు. బెల్లంపల్లి పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడితే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. G+2 భవనాలకు మాత్రమే బెల్లంపల్లిలో అనుమతి ఉందని, G+3 భవనాలకు వరంగల్ ఆర్డీ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. తీసుకొని వారికి షోకాజీ న్యూఢిల్లీ ఇవ్వాలని, నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను ఆదేశించారు.